మనం చూసుకుంటే ఇక్కడ త్రిముఖ పోరే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు డిఎంకే, అదేవిధంగా ఏఐడిఎంకే, దాంతో పాటు ఇటు టీవీకే పార్టీ కూడా మొత్తం మూడు పార్టీలు కూడా హంగ్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏకపక్షం అంటే పార్టీలో ఓట్ల శాతం కూడా చీలిపోయే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అదే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి టీవీకే నాయకులు సందీప్ రాయల్ గారు అందుబాటులో ఉన్నారు. సందీప్ రాయల్ గారు, నమస్కారం అండి. సందీప్ గారు వినిపిస్తుందండి? చెప్పండి మేడం. సో సందీప్ గారు, ఇటు డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీ ఓట్లను చీల్చడంలో టీవీకే సక్సెస్ అయింది. అదే విధంగా పర్సంటేజ్ కూడా టీవీకేకి రాబోతుంది అంటూ కూడా వస్తుంది. మరి దానికి సంబంధించి టీవీకే పార్టీ ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? మీరు చూస్తారు అంతా బూటకం అంటే వాళ్ళ ఓట్లు చీల్చడానికి వీళ్ళ ఓట్లు చీల్చడానికి విజయ్ గారు రాలేదు, ముఖ్యమంత్రి అవడానికి వచ్చారు. ఖచ్చితంగా తమిళనాడులో మరి కొద్దిసేపట్లో సెయింట్ జార్జ్ కోటపై టీవీకి జెండా ఎగరబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరు పోలింగ్ రోజే మీరు చూశారు, తమిళనాడు చరిత్రలో ఎప్పుడు జరిగిన పోలింగ్ జరిగిందంటే అది విజయ్ గారి వల్లనే. కాబట్టి తమిళనాడులో ఉన్న జంజి యువత కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ గా నిలిచారు. మరి కొద్దిసేపట్లో మీకు పోస్టల్ బ్యాలెట్ లోనే అర్థమైపోతుంది విజయ్ సునామీ ఎలా ఉండబోతుంది అనేది. ఖచ్చితంగా డిఎంకేని ఖచ్చితంగా మేము అనుకున్న విషయంలో ఖచ్చితంగా వాళ్ళని అడ్డపత్తాలనికి విజయ్ గారు ఎలా అయితే వాళ్ళని స్వేప్ చేయాలనుకున్నారో అది జరగబోతోంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో ఎంట్రన్స్ చేసే పరిస్థితి లేదని ప్రజలు నమ్మారు. కాబట్టి ఇట్లా డిఎంకేని ఇట్లా బీజేపీని ఇద్దరిని ఓడగొట్టే దమ్మున్న లీడర్ విజయ్ గారని ప్రజలు నమ్మారు. కాబట్టి మాకు చాలా భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారు. మీరు చూస్తారు మరి కొద్దిసేపట్లోనే అందరూ కూడా ఓట్లు తీర్చడానికి విజయ్ అంటున్నారు, తక్కువ పర్సెంటేజ్ అంటున్నారు, కింగ్ మేకర్ అంటున్నారు. కానీ విజయ్ గారు కింగ్ కాబోతున్నారు తమిళనాడులో. ఇది సరికొత్త నాంది పలకబోతున్నారు. అంతేకాకుండా నేను తెలుగు ప్రజలకు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాము, సినిమా వాళ్ళకి ముఖ్యంగా పాపం సినిమా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు పార్టీలు పెట్టినా కూడా వాళ్ళందరినీ చాలా తక్కువ చూపుతూ చూసేవాళ్ళు మిగతా నాయకులు. ఆ రికార్డును కూడా బద్దలు కొట్టబోతున్నాడు ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్ లాగా ఒక సునామీ సృష్టించబోతున్నాడు కూడా మేము తెలియజేయబోతున్నాము. అంతేకాకుండా మీరు ఎవరు చూడని ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చూడబోతున్నారు. చాలా మందికి తమిళనాడులో 234 క్యాండిడేట్స్ లో ఎలాంటి నాయకులు ఉన్నారని చాలా మందికి తెలియదు. రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు రేపు తమిళనాడు అసెంబ్లీ చట్టసభల్లోకి వెళ్ళబోతున్నారు. దీన్ని చూస్తే పెను మార్పులు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా మేము తెలియజేస్తున్నామండి. సో సందీప్ గారు, మీరు అంటున్నారు ఇటు 234 స్థానాల్లో ఒకేసారి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఇటు టీవీకే చేరుకోగలదంటారా? 100% అంటే 135 సీట్ల పైనే మేము సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. కింగ్ మేకర్ అసలే కాదు, విజయ్ గారు తమిళనాడు కింగ్ కాబోతున్నారు. మరికొద్ది సేపట్లో మీరే మీ ఐ న్యూస్ లోనే మీరు స్క్రోల్ అయిపోతున్నారు. 135 సీట్ల పైన విజయ్ గారు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు, మీరు చూస్తారు. సో సందీప్ గారు, ముందుగానే గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు టీవీకే పార్టీ రిసార్ట్ రాజకీయాలకి తెరలేపిందంటూ కూడా వస్తున్నాయి. మరి దానికి సంబంధించి అంటే ఇంత ముందుగానే ఆల్రెడీ లాస్ట్ టైం విజయ్ కూడా చెప్పారు, ఇటు ఎన్నికల్లో ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇటు రావాల్సిందే, ఇక్కడికి రావాల్సిందే, అందరూ నన్ను కలుసుకోవాల్సింది, ఎవరు నియోజకవర్గాలకు కూడా వెళ్ళకండి, ముందుగా వచ్చి నన్ను కలుసుకోండి అన్నారు. అదేవిధంగా ఇటు రిసార్ట్స్ బుక్ చేయడం కానీ రిసార్ట్ రాజకీయంకి సంబంధించి టీవీకే అంటే ముందుగానే అడుగులు వేస్తుందంటే తమ ఎమ్మెల్యేని, తమ అభ్యర్థుల్ని కాపాడుకోవడం కోసం. చాలా మంది తెలియని విషయం ఏంటంటే విజయ్ గారు రిసార్ట్ బుక్ చేయగానే అందరూ ఏదో హంగు రాబోతుంది కాబట్టి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనుకుంటున్నారు. అది కాదు. రాబోయే ఇంతకుముందు జరిగిన పరిణామాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా గెలిచిన ఒక సినిమా నుంచి వచ్చిన హీరో పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది. అలానే తమిళనాడులో కూడా ఒప్పుడు జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్లకు ముందే మా పార్టీ ఒక క్యాండిడేట్ ని తమిళనాడులో ఉన్న ఒక పార్టీకి చెందిన నేత నామినేషన్ ఎక్కువగా అడ్డుకోకుండా మోసం అతన్ని ఇబ్బంది పెట్టారు. కాబట్టి అలాంటి చర్యలు జరగకోకుండా మా పార్టీ ఎమ్మెల్యేలని మేము స్వయంగా ఎలా కాపాడుకోవాలో అని చూపిస్తున్నాడు ఆయన. పోలింగ్ బూతుల ఏజెంట్ నుంచి ఈ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రిసార్ట్ బుక్ చేశారు తప్ప హంగు వస్తుంది అనేది కాదండి. స్పష్టంగా చెప్తున్నాం, తమిళనాడులో ఖచ్చితంగా 135 మంది ఎమ్మెల్యేల పైతోనే మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ఓకే, రైట్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రామరెడ్డి గారు